పద్మనాభం. సార్ సార్ నమస్తే సార్. కట్ కట్ కట్. ఎవరయ్యా నువ్వు? హీరోని సార్. అవునా? ఏ సినిమాకి? బాలీవుడ్ కా టాలీవుడ్ కా? టాలీవుడ్ సార్. ఓహో, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు సార్, మీరు ఒక్క బ్రేక్ ఇచ్చారనుకోండి మీ పేరు చెప్పుకుని బతికేస్తాను సార్. రేయ్, వీడికి బైక్ బ్రేక్ ఇచ్చి కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించండి రా బాబు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇస్తారు. సార్ మీరు ఇండైరెక్ట్ గా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా ఇలాగే అవమానపరిచారు సార్. ఇప్పుడు హీరో హీరో అంటున్నారు. ఆ రోజు ఎవరో ఒకరు బ్రేక్ ఇవ్వకపోతే ఈ రోజు బిగ్ బి ఎలా ఉండేవారు సార్? లాజిక్కే రోయ్. నిన్ను చూస్తుంటే నీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఇచ్చేయండి ఇచ్చేయండి సార్. నీకు సిచ్యువేషన్ చెప్తాను. సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నువ్వు దాన్ని బాగా చేసి నన్ను మెప్పించావు అనుకో, నా నెక్స్ట్ సినిమా హీరో నువ్వే పో. థ్యాంక్ యూ సార్. ఇచ్చి చూడండి సార్, ఎర్రగా తీస్తాను. ఓహో సరే, నువ్వు గుడ్డోడివి. ఎదురుగా నీ శత్రువులు వస్తున్నారు, వాళ్ళని కొట్టకూడదు కానీ ఓడించాలి. ఓకే సార్. ఏది ఎలా చేస్తావు చెయ్యి. ఇప్పుడే చేసి చూపిస్తాను సార్, చూడండి. రేయ్, కడప బాంబుతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అరే ఆపరా బాబు ఆపు. ఏం సార్? ఏమయ్యా, ఈ సీన్ లో నీకు కళ్ళు లేవు కదయ్యా? అబ్బా, కంటి చూపుతో ఎలా చంపుతావు? సార్ 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 సారీ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. సార్ సార్ ఒక్క ఛాన్స్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఒక్క ఛాన్స్. సరే సరే ఓకే ఓకే, ఇంకో ఛాన్స్ ఇస్తున్నానయ్యా నీకు. ఇప్పుడు నీకు రెండు చేతులు లేవు. లేవు సార్. ఎదురుగా నీ శత్రువు వస్తున్నాడు. ఓకే సార్. ఏదేం చేస్తావు చెయ్యి. ఇప్పుడు చూడండి సార్. రాయ్, మర్యాదగా నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. నేను కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు. అబ్బా ఆపోయా. ఏమైంది సార్? ఏమయ్యా, నీకు ఈ సీన్ లో చేతులు లేవు కదా? అయ్యో అయ్యో, చేతులు లేకుండా కత్తి ఎలా పడతావు? ఎదటి వన్ నెల నరుతావు. సార్ సార్ ఏదో చేయొచ్చేసింది సార్. సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నువ్వు హీరోగా కాదు కదా, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావా నువ్వు? ప్లీజ్ సార్. సార్ సార్ రెడీ రెడీ బాయ్స్, కమాన్ కమాన్, స్టార్ట్ కెమెరా. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. సారా తాగి చిందేస్తాం, మందు తాగి గంతేస్తాం. సౌకాలే నువ్వు పనికిరావు. చేసించాలు, కూర్చో భోంచేద్దాం. అక్క, చేతిలో బాటిల్ ఉంది, బాడీ మొత్తం ఊగుతా ఉంది, అయినా ఎలా కనిపెట్టేశారు అక్క? అన్ని కరెక్ట్ గా ఉంటే సరిపోదురా, యాక్టింగ్ చేయాలా, ఇట్లా ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇదిగో ఇట్నే చేసినావు అనుకో, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. అక్క నువ్వు అదే డైలాగా? ఆ ఒక్క డైలాగ్ నన్ను ఎంత బాధ పెడుతుందో తెలుసా? అందుకే నేను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయిపోతాను. యాక్టింగ్ స్కూల్ ఎందుకురా? మరి ఇంట్లో అంత పెద్ద యాక్టర్ ఉండగా? నాకు తెలియకుండా ఎవరున్నారక్క? ఇంకెవరా? మీ బావ. చందు, అదిగో మీ బావ వస్తున్నట్టున్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి. మాట్లాడుకో. మీ బావకు మందు బాటలు కనిపిస్తే చాలు మైండ్ పని చేయదు. ఎప్పుడు పని చేసిందని? ఇప్పుడు చూడు యాక్టింగ్ ఎట్ట చేస్తాడు. చందు అన్నం పెడతావా? వచ్చేస్తాను. ఇంత ఫాస్ట్ గా వచ్చి అంత ఫాస్ట్ గా ఎలా మాయమైపోయాక? రే, సేవలు కూడా అక్కడెక్కడో ఉంటాయిరా, కానీ చిన్న బెల్లం ముక్క కనబడితే చాలు వచ్చి చుట్టూ చేరతాయి. మీ బావ కూడా అంతే. ఇప్పుడేం జరుగుతుందో చూద్దురా. అట్నే అట్నే రే, నీ భావం చూసి జాగ్రత్తగా నేర్చుకో. అట్నాక లంకంత కొంపలో ఎవరు పలకరేంటే? నిన్నే పిలుస్తున్నాడే, వెళ్ళు రండి లోపలికి రండి. రండి. ఏంటి? నీ తల్లి ఇప్పుడు చేస్తానే లొల్లి.
మగాళ్ళు ఒట్టి మాయగల్ల ప్రేమ అంటే ఏంటో తెలీదా? అవునే, మాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. నువ్వు చెప్పమ్మా, నేను నేర్చేసుకుంటాను. చెప్పమ్మా నువ్వు చెప్తా ఉంటా, నేను నేస్తానంట. చెప్పమ్మా చెప్పు. ప్రేమంటే చేతులు నడుపుతావంటే అదొక ఆత్మీయ స్పర్శ. ఆత్మీయ స్పర్శ. అయ్యి బాబోయ్, నువ్వు పెద్ద సీసు. మరి ప్రేమ అంటే ఆత్మీయ స్పర్శ అంట. ఎన్నాళ్ళు మా మగాళ్ళకి, అందులో నాకు అస్సలు తెలియదు కదండి స్పర్శ అంటే ఏంటో. నీ తల్లి నీకు ఇప్పుడు చూపిస్తానే. నీకు ఆత్మీయ స్పర్శ కావాలా? ఆత్మీయ స్పర్శ ఇలా రా. చూపించ. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చావే. బాగుందా ఆత్మీయ స్పర్శ? బాగా ప్రేమించాను నిన్ను. ఇంకొకటేమో ఆత్మీయ స్పర్శ. బాగుంటుంది. ఎక్కడికమ్మా జారుకుంటున్నావు? దానన్న అమ్ములు దమ్మ ఆత్మీయ స్పర్శ ఇంకోటి ఇస్తానమ్మా. ఇంకోటి బాగుంటుంది. ఒక్కటి పరుగు. ఏంటి బావా, లోపలి నుంచి ఏదో చెప్పాలనిపించింది. మీ అక్కని నేను కొట్టాను అనుకుంటున్నావా? లేదు, ప్రేమించుకుంటున్నావు. ఆత్మీయ స్పర్శ చూపించాను ఇక్కడ. ఇంకోటి చూపించండి. అక్క, బావ తాగింది ఏమన్నా మందు అనుకున్నావా? ఆపిల్ జ్యూసు. యాపిల్ జ్యూసా? బావా, నువ్వు నిజంగా సూపర్ బావా. నువ్వు గ్రేట్ బావా. నిజంగా మందు తాగినోడు కూడా నీలో యాక్ట్ చేయలేడు బావా. యు ఆర్ రియల్లీ గ్రేట్ బావా. నా మీద మీకు చాలా ప్రేమ ఉందండి. విత్ స్పర్శ. ఆత్మీయ స్పర్శ. ఏది ఇప్పుడు చూపించండి స్పర్శ. చూపించండి 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 చూపించండి. అయ్యో అబ్బా. అయ్యో, ఏమైందత్త అంత డల్లుగా ఉన్నావు? తలనొప్పిగా ఉంది అల్లుడు. ఈ తలనొప్పి ఏంటో ఎప్పుడు తలకే వస్తుంది. ఒరే చిట్టే, ఈడెక్కడ చచ్చాడు? నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తానే, సరేనా? అయ్యో అయ్యో, ఇందాక బలి మోసం చేశాడక్క బావా. ఇంకో తూరు అట్లాంటి అవకాశం ఇవ్వకూడదురా మీ బావకి. అవును, ఎందుకురా ఎంత బాధపడతా ఉండవు? ఫ్యూచర్ లో హీరో అవుతానో లేదో అని భయంగా ఉందక్క. అయినా నేను బాగా యాక్ట్ చేయాలంటే ఏం చేయాలక్క? నిజ జీవితంలో మనుషులు ఎట్టా ప్రవర్తిస్తూ ఉంటారో బాగా గమనించాలా. ఇప్పుడు మీ బావ ఆనందంతో ఎగిరి గంతేసేలా చేస్తాను. అది చూసి ఆనందంగా ఎట్ట యాక్ట్ చేయాలో నేర్చుకో. ఆనందంతో ఎగిరి గంతేస్తాడా? ఎందుకక్క? ఎందుకంటే మీ బావకి విడాకులు ఇవ్వబోతున్నాను అని చెప్తాను. కంగ్రాచులేషన్స్ అక్క, కంగ్రాచులేషన్స్. నిజం కాదురా, అబద్ధంగా. నిజం కాదా? అమ్మో, అయినా నీకేంద్ర అంత హ్యాపీ? ఏదో అలవాట్లో పొరపడలేక. నేను ఎగిరిగింతేయటం కాదు, మీరు ఎక్కెక్కి ఏడ్చేటట్టు చేస్తాను. చెప్తా మీ సంగతి. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించత్తా. ఈ దెబ్బతో నీ చేతిలో వాళ్ళు చావు దెబ్బలు తినేటట్టు చేస్తాను. అత్త, దీన్ని ఒక్కసారి వాసన చూడు. టాబ్లెట్ తెస్తానని చెప్పి దీన్ని వాసన చూడమంటావేంటి అల్లుడు? మెడికల్ షాప్ అని నేను అదే అడిగాను. ఇది లేటెస్ట్ గా వచ్చిందంట. ఒక్కసారి వాసన చూస్తే నషాలానికి వెళ్ళి బ్రెయిన్ లో ఉన్న మసాలా అంతా దిగిపోద్దంట. చూడు. అలా కాదత్త, ఇలా పెట్టుకో. సర్లే, పోయి మీ బావన్ బిలు. చందు, అబ్బా నన్ను కాదురా, మీ బావన్ బిలు. చందు పిలుస్తుంది బావేనే. ఏంద్రా మనల్ని పిలుస్తా ఉన్నాడు? మనల్ని. వస్తున్నానండి. ఏమండి? ఏమైందండి? ఏంటి బావా, ఏమైంది? ఏమైందండి మా పిన్నికి? ఈ అగరబత్తులేంది? అత్త ఏమో మనల్ని వదిలేసి బేవారం ప్రకృతి ఆశ్రమానికి పోయింది. చిన్నత్త ఏమో ప్రకృతినే వదిలేసి పైకి పోయింది. వచ్చిన మొదటి చచ్చావా పిన్ని? వెయ్యి తోటల వరకు
నోట్లో కొంచెం తులసి తీర్థం పోయిరా. నాకు కాదురా ఏంటి, శవానికి పోయి చచ్చిన వాళ్ళకి తులసి తీర్థం పోస్తే డైరెక్ట్ గా స్వర్గానికి పోతారంట. 3 సార్లు పోయి 2 3 చాలు. అమ్మ తర్వాత అమ్మలా చూస్తున్నావే పిన్నే, మమ్మల్ని చేసిపోయావా పిన్నే, పిన్నే. చూసారా ఇంకా మా పిన్ని నా కళ్ళ ముందే తిరిగినట్టు అనిపిస్తుంది. ఏమైంది అల్లుడు, వీళ్ళెందుకు ఏడుస్తున్నారు? నువ్వు చచ్చిపోయాక ఎక్కి ఎక్కి ఎలా ఏడవాలా అని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇదిగో వాడు యాక్టింగ్ నేర్చుకుని ప్రకాష్ రాజ్ అవుతాడట. ఈ మహాతల్లి డైరెక్షన్ నేర్చుకుని రామ్ గోపాల్ వర్మ అవుద్దంట. అత్త అట్మాస్ఫియర్ బాగుండాలని నీ తల దగ్గర అగరబత్తులు వెలిగించి పెట్టారు, పక్కన తులసి తీర్థం కూడా పెట్టారు. పెర్ఫార్మెన్స్ అయినా కూడా నువ్వు ఎంత గొప్పగా చేసావురా. అవును, మీ అమ్మ కుస్తీ పోటీలో గెలుచుకుంది అవార్డు, అది ఎక్కడుంది? నీ వెనకాల ఉంది. ఇదిగోరా నీకు ఈ అవార్డు నేను ఇస్తాను. అత్త చూసుకో చూసుకో. అబ్బా పెద్దగా తగలరా, ఇంతకు ముందు నన్ను కొట్టారు కదా. దాన్ని ఉంగ పెట్టి నడుమింది కొట్టి. అక్క ఇన్ని దగ్గర పరువు తీసిన బావని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అక్క. అవును తమ్ముడు, ఈ తూరు దెబ్బ కొడితే కోలుకోవడానికి ఒక జీవితకాలం పట్టాలా. టాబ్లెట్ ఎందుకురా? పెయిన్ కిల్లర్ అక్క. నాకోటిరా. ఏంద్రా మీ బావ మళ్ళీ అదే బేస్ వాయిస్ పిలుస్తా ఉంటాడు, కొంపదీసి మనల్ని మళ్ళీ ఇరికిస్తాడా? ఈసారి ఎలా ఇరికిస్తాడో నేను చూస్తాను. ఆయన వాయిస్ లో బేస్ లేకుండా చేస్తాను. చందు చిట్టి త్వరగా రండి. పద. చిట్టి చందు చిట్టి. ఏంటి? అరే చిట్టి నువ్వు అర్జెంట్కి వెళ్ళి డాక్టర్ని తీసుకురారా. ఎందుకు? మళ్ళీ మా పిన్నికి సీరియస్ గా ఉందా? అవును చిట్టి, డాక్టర్ త్వరగా రాకపోతే మన అత్త మనకు దక్కదు. అబ్బా అబ్బా ఏం నటిస్తున్నారండి, సూపర్ అండి మీరు. చందు ప్లీజ్ వెళ్ళి చూడండి, కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి. అట్నా లోపలికి వెళ్ళి చూద్దాం. పదా. పిన్ని కూడా యాక్టింగ్ మొదలెట్టేసినట్టుంది. అవును బాగానే యాక్ట్ చేస్తుంది. పిన్ని 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 నీకు ఆస్కార్ గ్యారెంటీ. పదరా పద. ఏమండి ఏం చేశారండి? మా పిన్ని అంత విచిత్రంగా తయారై ఉండదు. బావా నీ నెక్స్ట్ డైలాగ్ ఏంటో నేను చెప్పనా? ఒక పక్క పిన్ని ప్రాణాలు పోతుంటే నీ ఇద్దరికి నవ్వేలా వస్తుందిరా. నేనే వెళ్ళి డాక్టర్ని పిలుచుకుంటాను. ఇక నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు బావా. ఓరి సిట్టుగా ఏంద్ర పిన్ని ఉలకడంలా పలకడంలా? అంటే బావ చెప్పింది నిజమేనేమోనే. ఎవరండి పేషెంట్? డాక్టర్ బావా ఈవిడే పేషెంట్. రండి డాక్టర్. పక్కన ఏంటి ఇది? ఏమో ఏమైనది బావా? పద్మనాభం గారు ఒకసారి మీరు నాతో రండి. పదండి. అక్కో ఏమైనది పిన్నికి? పిన్ని
మరి నేను వెళ్ళొస్తానండి. అలాగేనండి. ఏమండి డాక్టర్ ఏమన్నాడు? ఏం పర్వాలేదు, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది అన్నాడు. మా అత్త చల్లగుండాలి, మా అత్త ఆరోగ్యం వెచ్చగుండాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి. మా అత్త చల్లగా ఆరోగ్యం వెచ్చగా నిండు 100 ఏళ్ళు బతకాలి. నా పూజలు నా పూజలు నా పూజలు నిండు వెచ్చగా చల్లగా ఉండాలంతే. వెచ్చగా చల్లగా ఉండాలంతే, వెచ్చగా. అక్క 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 అక్కడ బావ పసుపు కుంకుమ నిమ్మకాయలతో పిన్నికి చేతపడి చేస్తున్నాడే, పిన్ని కోసమే. అదిగో పిన్ని కూడా లేసిందే. పిన్ని లే. పిన్ని ఇప్పుడంతా ఓకేనా? పర్వాలేదమ్మా. అక్క ఇదంతా బావ వల్లే అక్క. బావేం చేశాడ్రా? ఏం చేశాడా? మీరిద్దరు నాతో రండి, చూపిస్తాను. రండి. రా పిన్ని. మా అత్త చల్లగుండాలి, ఆరోగ్యం వెచ్చగుండాలి, నిన్ను 100 ఏళ్ళు బతకాలి, చల్లగుండాలి, వెచ్చగుండాలి, అమాయకంగా కనిపించే మా బావ నీ ఫోటో పెట్టి ఏం చేస్తున్నాడు చూడు. చల్లగుండాలి, వెచ్చగుండాలి, 100 ఏళ్ళు బతకాలి, చల్లగుండాలి. ఏంట్రా ఇది? నీకు ఇంకా అర్థం కావట్లేదు పిన్ని. అక్కడ నీకు చేతపడి జరుగుతుంది. పద్దుకు చేతపడి కూడా వచ్చా? నేను ఇప్పుడే వస్తున్నాను. చల్లగుండాలి. పట్టుకో. అబ్బా అత్తో. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. హలో హలో, నేను డాక్టర్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఒకసారి పద్మనాభం గారికి ఫోన్ ఇవ్వండి. పర్వాలేదు డాక్టర్, నాతో చెప్పండి. మీతో చెప్పేది కాదమ్మా, పద్మనాభం గారికి ఫోన్ ఇవ్వండి. ఎవరే ఫోన్లో? డాక్టర్ అంట, ఆయనతోనే మాట్లాడాలంట. నేను చంపడానికి ఏం ప్లాన్ వేసిండో ఏమో. అయితే స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి డాక్టర్. పద్మనాభం గారు, ముందు మీరు బయటికి రండి. పర్వాలేదు చెప్పండి. చారుమతి గారికి 2 కిడ్నీలు పాడయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె బతకదు. వీలైనంత త్వరగా కిడ్నీ ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేసుకోండి. ఉంటాను. అత్త నేనున్నా. చిట్టి కిడ్నీ. ఇడ్లీయా? కాదు, కిడ్నీ. బావా నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయినా కిడ్నీ ఇస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అక్కడ అడుగు బావా. చందు, నాకు పెళ్ళింది, నా వల్ల కాదు. ఆయన ఏంటా నువ్వు? నిన్నడితే నా పేరు చెప్తావే? నాకు మాత్రమే పిన్నా, నీకు పిన్ని కదా, నువ్వేవచ్చు కదా. ఇదిగో పెద్దానికి చెప్తాను, నువ్వే ఇవ్వాలి. ఆపండి. అప్పటికి ఇప్పటికి ఏం మారిందత్త? అప్పుడు షకీలా, ఇప్పుడు షన్నీ లియోన్, అంతే కదా తేడా? అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు. అత్త, ఇంట్లో పూజ చేసినందుకు నన్ను నువ్వు కొట్టావు. నన్ను చూసి నవ్విన వాళ్ళని నేనేం చెయ్యాలత్తా? ఇంట్లో ఇన్ని రోజులుగా చెయ్యని పూజను ఎందుకు చేస్తున్నాను? నీ కోసం కదత్తా. మరి నేను దేవుణ్ణి ఎందుకు వేడుకోవాలి, నువ్వెందుకు కోలుకోవాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదే. పెళ్లి చూపుల్లో నేను నిన్ను చూసి ఆనందపడ్డానత్తా. ఈ రోజు కూడా నువ్వు ఆనందంగా ఉండాలనే నేను తిట్టించుకున్నాను, కొట్టించుకున్నాను, అనరాని మాటలు అనిపించుకున్నాను. అయినా సరే పూజలు చేస్తూనే ఉన్నానత్త. పవన్ కళ్యాణ్కి అత్తారింటికి దారుంది, నీకు ఏ దారి లేదత్తా. నేనేం చెప్పినా సరే మీరు వినాలి వినాలి వినాలి. పెళ్ళయ్యాక భార్య ఎందుకు గొడవ పడుతుందో తెలీదు, నువ్వెందుకు తిడుతున్నావో తెలీదత్తా. చాలా కోపంగా ఉండేదత్తా. కంటికి కనిపించే వీళ్ళ వల్ల మనసులో ఉన్న నీతో యుద్ధం చేస్తున్నానత్తా, యుద్ధం చేస్తున్నాను. బతుకు బస్టాండ్ పాలంటే బస్టాండ్ లో పాలు అమ్ముకోవటం కాదత్తా. బాధ పెట్టే అత్త, బరి తెగించే భార్య దొరకటం. చూడు, నేను ఎన్ని పూజలు చేస్తున్నా నీ ఒంట్లో బాగోలేదన్న లోటు అలాగే ఉండిపోయింది అత్త, అలాగే ఉండిపోయింది. ఎప్పటికీ నేను పూజ చేసేటప్పుడు నీ పేరు మీద ఒక టెంకాయ, నా గది ఫోటోలో నీ తలకాయ, నేను సంపాదించే ప్రతి రూపాయిలో ఒక పావలా
నీ కోసం హుండీలో వేస్తున్నానత్త, వేస్తూనే ఉన్నాను. పొద్దున కూడా వేశాను. నువ్వంటే నాకు అంత ఇష్టం అత్త, అంత ఇష్టం. ఎప్పుడో ఒకసారి జరిగిన గుడి వెనకాల నా సామి తప్పుకి ఇప్పటికీ సారి చెప్పుతూనే ఉన్నాను అత్త, చెప్పుతూనే ఉన్నాను. ఇక వెయిట్ చేసి వెయిట్ తగ్గడం నా వల్ల కాదత్త. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ నేను చేసే ఈ పూజ నీకోసమేనని గుర్తించత్తా, గుర్తించు. ఈ సోదంతా నాకెందుకు గాని ముందు నా కిడ్నీ ఇస్తున్నావా లేదా చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అత్త. నీ కోసం కిడ్నీ ఏంటి, నా ప్రాణమైన ఇస్తానత్త. ఎప్పుడేమంటావు? అవసరం లేదు. అంటే మా అత్తకి కిడ్నీ ఇచ్చిన బతకదా? మీ అత్తకు అసలు ఏమీ కాలేదు. పొరపాటున ఇంకొక చారుమతి రిజల్ట్స్ నీకు చెప్పేశాను అంతే. ఐఎమ్ సారీ. మా అత్తకి ఏం కాలేదన్నమాట. అల్లుడు, నా కోసం ప్రాణమైనా ఇస్తానని నిన్ను ఇంకెప్పుడు ఏమన్నయ్యా? వీళ్ళన్నా ఊరుకోను. చూడండి, ఈ క్షణం నుండి మీ పనులు ఇంటి పనులతో పాటు పద్దు పనులు కూడా మీరే చేయాలి. అవును, మీరే. ఈ రోజు నుంచి పద్దు కాలికి ముళ్ళు కాదు కదా, కనీసం దుమ్ము కూడా అంటానికి వీల్లేదు. అర్థమైందా? అత్త, జీడిపప్పు పెట్టట్లే. అల్లుడికి జీడిపప్పు పెట్టవే. ఏంటి చెమటలు పడుతున్నాయి, గాలి రావట్లేదు? సారీ అల్లుడు. జ్యూసు ఇదిగోవా. మూత ఎవడు తుడుస్తాడు? నీ బాబా. నేను తుడిస్తానులే బా. చూడు, నువ్వు పెట్టు. చిప్స్ అందరూ పడుకున్నాక నువ్వు తింటావా? పెట్టు. ఉక్కపోచేస్తుందండి. అయ్యో సారీ అల్లుడు. బా జ్యూస్. ఫోన్ ఎవరు ఎత్తుతారు? నేను ఎత్తుతాను బావా. స్పీకర్ ఆన్ చేయి. అలాగే. పద్మనాభం గారు, నేను డాక్టర్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నా యాక్టింగ్ ఎలా ఉందండి? అవునవును, అడగడం మర్చిపోయాను. ఎందుకు ఈ నాటకం ఆడమన్నారు? ఫోన్ కట్టాయి, ఫోన్ కట్టాయి, కట్టాయి. మళ్ళీ పప్పులో కాలేశాను. ఇక్కడే ఉంటే నాకు బరిసి పూజే. జంపు. అక్కో బావేడే ఏడి ఎక్కడికి పోయినాడు? ఏమోనే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ తప్పించుకుని ఉంటాడు. వాళ్ళకు సినిమా చూపిస్తారనుకుంటుంది, నీకే వాళ్ళు సినిమా చూపిస్తారనుకుంటుంటే జర్రంతా మిస్ అయ్యి. సినిమా అంటే ఎవడైనా చైర్లో కూకొని చూస్తాడు, బాల్కల్లో కూకొని చూస్తాడు. నువ్వెమరా ఫ్రిడ్జ్ లో కూకొని చూసి సినిమా ఫ్లాప్ అయ్యే మామా, సినిమా ఫ్లాప్ అయ్యే మామా, సినిమా ఫ్లాప్ అయ్యే మామా. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. ఉన్నావా అసలున్నావా.